25వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. నాటి రాత్రి విద్యానగర్ మందిరానికి ఆమె ఆశీస్సులు మనసుల్లోనే కోరాను. వెంటనే ఆమె మరాఠీలో కొత్త మహల్ కడుతున్నారు, అక్కడ పిల్లలు భజన చేస్తారు అన్నారు. నాకు గురుభక్తి విశ్వాసము ఉండాలని మనసులో కోరగానే అమ్మ అవధూత అవుతాడు అన్నారు. నా భార్య మాస్టర్ బాబా పటాలున్న ఫ్రేమ్ చూపితే అమ్మ అది తీసుకొని ఒడిలో ఉంచుకొని ఎంతకు ఇవ్వలేదు. నేను శ్రీ సాయి లీలామృతము ఇస్తే దానిని పదే పదే తిరగేసి ఫోటోలతో పాటు ఒడిలో ఉంచుకున్నారు. నాకు ధ్యానం ప్రసాదించమని మనసులో చెప్పుకోగానే నీకు చింత అవసరం లేదు అన్నారు. తర్వాత నా భుజం మీద చెయ్యి వేసి ఊరంతా తిరిగాక తమను ఎత్తుకొని తీసుకుపోమన్నారు. నేను ఆమెకు నిలయం చేరాక సెలవిచ్చాను. తర్వాత తాటక్ ఘాట్లో శ్రీయుక్త బాబా మూర్తి జాపూర్లో శ్రీ పుండలీక మహారాజులను దర్శించి షిరిడీ చేరాము. అక్కడ అవధూత శ్రీ పోతే బాబా 3 రోజులు మా వద్ద భిక్ష తీసుకొని కాళ్ళు ఒత్తించుకున్నారు. మరొకరు ఒత్తపోతే అంగీకరించలేదు. తర్వాత మీరిద్దరూ నావాళ్ళు అని మా ఇద్దరి చేతులు తమ తలపై ఉంచుకున్నారు. తర్వాత శ్రీ గజానన మహారాజ్ అక్కల్కోట కూడా విద్యానగర్ మందిరానికి మాకు ఆశీస్సులు ఇచ్చారు. సత్సంగ సభ్యుడు చిరంజీవి శ్రీనివాసుల రెడ్డి మెట్టు కూడా 1979లో అనసూయామాతను దర్శించాడు. అప్పుడు ఆమె గుడ్డ కప్పుకొని నిద్రపోతున్నారు. అతడి పండ్లు ఆమె పాదాల వద్ద ఉంచి ధ్యానానికి కూర్చోగానే ఆమె లేచి ఆ పండ్లు దుప్పట్లోకి తీసుకొని నీ ఇహపరాలు గూర్చి నీ గట్టి చింత అక్కర్లేదు అన్నారు. ఒకరోజు తమను ఎత్తుకొని అవకాశం అతనికిచ్చి తర్వాత భక్తులు ఇచ్చిన తిరుబండారాలన్నీ అతని వైపే విసిరారు. అతడు ఈమె రూపంలో కూడా బాబానే ఉన్నారా అని అనుకోగానే దైవమే అన్ని రూపాల్లోనే ఉన్నాడు. ఒక క్షణం నా కేసి చూసి మరుక్షణం చూడవేమి అన్నారు. తర్వాత సుమారు 20 నిమిషాలు తదేకంగా అతని కేసి చూసి నీవు నన్ను ఏ దృష్టితో చూస్తావు, బాబానే ఇక్కడున్నాడు అన్నారు అమ్మ. అశోక్ కుమార్ ఆనంద్, కొత్త ఢిల్లీ. తన అన్నగారు బాబాను పూజిస్తుంటే చూచి బాబా భగవంతుడైతే గురునానక్ రూపంలో దర్శనమివ్వాలి అనుకున్నాడు. తర్వాత అతనికి ఒక కల వచ్చింది. ఒక అడవిలో అతడు బాబా ఉన్నారు. అతడు తన కోరిక తెలపగానే బాబా ఏవో సైగలు చేసి అతని ఒక కుటీరంలోనికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి వారు మరొక గదిలోకి వెళ్ళి ఇక రాలేదు. అతడు ఆ గదిలోకి వెళ్ళగానే అక్కడ గురునానక్ నవ్వుతూ నీ సందేహం తీరిందా అన్నారు. ఆ కంఠత్వని బాబాదే. మళ్ళీ ఆయన కొద్ది రోజుల్లో మీ ఇంట్లోని బాబా పటం క్రింద గురునానక్ పటం ఉంటుంది అన్నారు. తర్వాత ఒక దీపావళికి అతని అన్నగారు ఒక గురునానక్ బొమ్మను బాబా పటం క్రిందగా పెట్టారు. వి ఆదినారాయణ రెడ్డి అతని తల్లిని అనుసరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వలగల్మూడిను సేవిస్తున్నారు. ఆయనలా వ్రాశారు. నేను శ్రీ సాయి లీలామృతం చదివినప్పటి నుండి సాయినామం స్మరించటం అలవాటైపోయింది. వెంకయ్య స్వామి భక్తుడైన నేనెలా చేయకూడదేమో అనుకునేవాణ్ణి. ఒకనాటి రాత్రి స్వామి నాకు కలలో కనిపించి ఏ నామమైనా ఒకటేలయ్యా అన్నారు. అలానే వైద్యులు సుధాకర్ నెల్లూరు తమ్మునికి వారి అక్కకు కుమార్తెనిచ్చి వివాహం చేయాలనుకున్నాడు. కానీ అబ్బాయి ఒప్పుకోలేదు. ఆ వివాహం జరిగితే శ్రీ వెంకయ్య స్వామి సమాధి వద్ద కొత్త దంపతులు నిద్ర చేయిస్తానని మొక్కుకున్నారు. మాసంలోగా అబ్బాయి అంగీకరించాడు. వివాహం అవగానే దంపతులు గొలగమూడి ఆశ్రమంలో నిద్ర చేశారు. నాటి రాత్రి అమ్మాయికి కలలో సాయి కనిపించి నీకు పెళ్ళయింది కదా, సత్యనారాయణ స్వామి వ్రతం చేయి అన్నారు. మా ఇల్లు చిన్నది, పెద్ద ఇల్లు కట్టిచ్చివ్వు చేస్తాను అన్నదామె. బాబా ఆమెకు వెంకయ్య స్వామి భక్తులకిచ్చే దారమిచ్చి మెడలో వేసుకోమన్నారు. నిద్ర లేచేసరికి ఆమె పడక మీద దారం ఉన్నది. శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా దత్తావతారమైన సాయి రూపమే. కేవీఎస్ సుబ్రహ్మణ్యం కేరళ, తమిళనాడు దేశాల్లో పనిచేస్తున్నప్పుడు ఒక మిత్రుడు బలవంతంగా క్విలన్ వద్దనున్న ఒక స్వామి దర్శనానికి తీసుకువెళ్ళాడు. భక్తులందరూ అచ్చట హుండీలో ₹1 వేసి వారికి నమస్కరిస్తున్నారు. సాయి భక్తుడైన సుబ్రహ్మణ్యం గారిని చూచి ఆ స్వామి ఆగు
నీవు వేయవద్దు. నీవు కొలిచే సాయి బ్రహ్మచారి, మహాశక్తి స్వరూపము, సాక్షాత్తు భగవంతుడు. నీవు నా వద్దకే కాదు, ఇంకెవరి వద్దకు కూడా ప్రశ్నలు వెళ్ళొద్దు. వారి రక్షణ నీకెప్పుడు ఉంటుంది అన్నారు. శ్రీమతి శోభా శర్మ, కొత్త ఢిల్లీ. ఇలా వ్రాశారు. ఒకసారి నాకు ప్రమాదంగా జబ్బు చేసినప్పుడు హరిహర మహారాజు అను మహాత్ముడు నాకు ఆయుర్వేద మందు, యోగాసనాలు చెప్పారు. వాటితో వారంలో కోలుకున్నాను. తర్వాత ఒకరోజు మా వారికి ధ్యానంలో బాబా కనిపించి, నా అనుగ్రహం ఆ మహాత్ముని ద్వారా మీకు నా ప్రకటితమవుతున్నది అన్నారు. తర్వాత మా వారు హరిహర మహారాజును కలుసుకున్నప్పుడు ఆయన ప్రసంగవశాత్తు శ్రీ సాయిబాబా ఉచ్చకోటిలోని మహాత్ములు నేను కూడా షిరిడి దర్శించాలనుకుంటున్నాను అన్నారు. నాకు మరొకసారి ప్రమాదంగా జబ్బు చేసినప్పుడు మా వారు బాబాను ప్రార్థిస్తుండగా ఒక దృశ్యం కనిపించింది. మా గది ద్వారం దగ్గర కమండలము, జపమాల ధరించిన మహాత్ములు నిలిచారు. ఆయనతో ఉన్న శిష్యులు వెళ్ళిపోదామని ఆయనను తొందర చేస్తుంటే ఆయన, ఆగు, ఇక్కడ ఒక భక్తులు ఆపదలో ఉన్నారు అన్నారు. 3వ రోజున హరిహర మహారాజ్ గారు స్వయంగా మా ఇంటికొచ్చి నాకు చికిత్స చేశారు. దానితో నా వ్యాధి త్వరలో తగ్గిపోయింది. గుంటూరులో నల్లపాడు వద్ద సాయిబాబా మందిరం నిర్మించే ముందు ఆ మందిర స్థలాన్ని మహనీయులు పాదస్పర్శతో పవిత్రం చేయదలిచి ఎందరో భక్తులు శ్రీ సాయి లీలామృతము, శ్రీ గురుచరిత్ర పారాయణ చేశారు. కర్నూలు వద్ద నుండి శ్రీ అవధూత రామిరెడ్డి గారిని తీసుకురావటానికి వెళ్ళారు. వారు సామాన్యంగా రారని ఎందరో ఆ భక్తులను వారించారు. కానీ ఆయన వచ్చి మందిర స్థలంలో కుటీరంలో సుమారు 20 రోజులు ఉన్నారు. అలానే 1986లో శంకుస్థాపనకు శ్రీ రామిరెడ్డి తాతగారు కన్యాకుమారి నుండి అవధూత మాయి అమ్మ రావాలనే భక్తులు ఆ రెండు గ్రంథాలు పారాయణ చేశారు. ఆ సద్గురుని అనుగ్రహం వలన ఆ ఇద్దరు అవధూతలు అచ్చట రెండు చోట్ల శంకుస్థాపనలు చేశారు. ఇద్దరు అవధూతలై ఒకే మహత్కార్యంలో కలవటం ఎంతో అరుదు. తర్వాత నేను తాతగారిని, ఈ శాల ఎవరిది అని అడిగాను. ఆయన సంతోషంగా, మన నాయనది చెప్పటము, మన నాయనది కదా, సాయిబాబాది కదా అన్నారు. ఎంతో కాలంగా నిరంతరం శ్రీ సాయిని గురించి వ్రాయటము, చదవటము, చెప్పటం, ఇలా సాయిని స్మరిస్తుండటం వల్ల కాబోలు మొదట రామిరెడ్డి తాత గుంటూరు వచ్చినప్పుడు ఒంగోలులో మన ఇంటికి వచ్చి కొద్ది గంటలుండి మాతో కలిసి గొలగపూడికి వచ్చారు. దారిలో ఒకరు, తాత, దత్తస్వామి ఎక్కడున్నారు అంటే ఆయన ఇప్పుడు మనం వచ్చిన ఇంట్లో ఉన్నారు అన్నారు. నా సేవతో దత్తస్వామి శ్రీ సాయి సంప్రీతులై మన ఇంట్లో ఉన్నారని తెలిసి ఎంతో సంతోషించాను. అలానే మాయి అమ్మను గుంటూరు తీసుకువెళుతూ ఆ వ్యాన్లో మన ఇంటి ముందు ఆగింది. అంత దీర్ఘమైన ప్రయాణం వలన అమిత వృద్ధురాలైన అమ్మ ఎంతగానో అలసి ఉంటారని తలచి సాధ్యమైనంత త్వరగా గుంటూరుకు పంపివేయాలనుకున్నాను. కానీ మనసులో మాత్రం వారు రావాలనే ఉంది. వ్యానులోనే భజన, హారతి, నైవేద్యము అయ్యాక అమ్మ బహిర్దేశానికి కన్న వంకతో వ్యాన్ దిగి మన ఇంటి వరండాలో సుమారు 1 గంట కూర్చొని వెళ్ళారు. ఇది సత్సంగ ఫలమే, పారాయణ ఫలితమే. గుంటూరు వెళ్లే దారిలో అమ్మ అనేకసార్లు సాయిబాబా అని స్పష్టంగా అన్నారట. తిరుగు ప్రయాణంలో శ్రీ సీతారామయ్య షిరిడి నుండి తెచ్చిన సాయి వస్త్రం ఒకదానిని అమ్మ పాదస్పర్శ కూడా కోరి అమ్మ పాదాలపై ఉంచారు. కానీ వీడ్కోలు సమయంలో అమ్మ ఎంతో ఆత్రంగా దానిని లుంగజుట్టి తమ వడిలో ఉంచుకొని తిరిగి ఇవ్వక తమతో కూడా తీసుకుపోయారు. దత్తావతారమైన సాయి వస్త్రం అంటే ఆమెకు కూడా అంత ప్రీతి కాబోలు. గుంటూరులో కూడా ఒక రాత్రి అమ్మ ఎక్కడా విశ్రమించకుండా అంగీకరించక శ్రద్ధగా చరిత్ర పారాయణ చేసుకునే ఒక భక్తుడింటి తమకై తామే రాత్రంతా విశ్రమించారు. అది పారాయణ సత్సంగాల మహిమ.